పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏలూరి కుమార్ రాజా గారి జ్ఞాపకార్థంగా ఈ ప్రోగ్రాంని వారి సతీమణి గారు వై నాగమణి గారు, కుమారులు ఏలూరి భరత్ రాజా గారు మరియు ఏలూరి జోషి గారు స్పాన్సర్ చేశారు. వారు చించినాడ, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు. బిడ్డల చదువుల కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, మంచి ఆరోగ్యాల కొరకు, కుటుంబ కాపుదల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ప్రేమించిన వారిని కోల్పోయినా, ప్రేమించిన వారు దూరం అయిపోయిన వారి జీవితాల్లో ఒంటరితనం లేకుండా ఈ రక్షణ సువార్త వారి జీవితాల్లో ధైర్యాన్ని, అతి ముఖ్యంగా దేవుడు వారు తోడున్నారు అనే నమ్మకాన్ని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయడం ద్వారా కలిగించిన నాగమణి గారిని, భరత్ రాజా గారిని, జోషి గారిని, వారి కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. దేవుడు వారి జీవితాల్లో ప్రతి ప్రార్థన అవసరతని, హృదయవాంఛనని నెరవేర్చి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. యేసు అనుచరులతోని భీమవరం ప్రాంతంలో కేంద్రంగా చేసుకొని ఉండే మా సహోదరుడు కోవిడ్తోని వారు ప్రభునందు నిద్రించారు. కాబట్టి ఆ స్థానంలో మాకు సేవకుడు కావాలి. మీలో ఎవరైనా ప్రేరేపింపబడితే, మీలో యేసు అనుచరుల పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. భీమవరంలో ఉండేవారు, స్థానికంగా ఉండేవారు ప్రాముఖ్యంగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే దేవుడి చిత్తమైతే మీరు మాతోని పనిచేసే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి మీరు సంప్రదించవలసిన నెంబర్, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ వివరాలు ఇవ్వండి. ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మిమ్మల్ని పిలిచి మీరు మాతో పాటు కలిసి సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఎలా గడుస్తున్నాయి దినాలు? కొంతమంది ఇండ్లలో కూడా దుఃఖం ఉండడానికి అవకాశం ఉంది. పిల్లరా, జీవితాన్ని సమతుల్యంగా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. జీవితంలో అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. కాబట్టి మన యొక్క జీవితాలలో సంతోషకరమైన అనుభవాలు ఉంటాయి, దుఃఖ అనుభవాలు ఉంటాయి. దావీదు మహారాజు యొక్క జీవితంలో ఈ రెండు అనుభవాలు అనుభవించి అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అవును, తన యొక్క జీవితంలో ఉన్నతమైన శిఖరాగ్రానికి వెళ్ళాడు. అంతకంటే గొప్ప రాజు ఇంకొక ఆయన ఉండడు అన్నట్టుగా ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాడు. అటువంటి గొప్ప రాజు యొక్క జీవితంలో కూడా గాఢాంధకారపు లోయల్లాంటి అనుభవాలు వచ్చాయి. కానీ ప్రపంచాన్ని ఆదరించే కొన్ని మాటలు దావీదు మహారాజు మాట్లాడాడు. దేవుని యొక్క గ్రంథంలో ఆయన మాటలు లిఖితం చేయబడ్డాయి. ఎందుచేతనగా ఇటువంటి అనుభవాలు గుండా వెళ్తున్న వారు ఆదరించబడటానికి.
ఏమన్నాడో మీకు తెలుసు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుచేతననగా నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియ బిడ్డలు, మీ యొక్క జీవితాల్లో కూడా ఈ నెలలో గాఢాంధకారపు లోయల్లాంటి అనుభవాలు గుండా వెళుతున్నారేమో, మనస్తాపము గుండా వెళుతున్నారేమో, చెప్పుకోలేని సమస్యలు గుండా వెళ్తున్నారేమో. పాప, నీ భర్తకు దూరంగా ఉన్నావా? బాబు, నీ భార్యకు దూరంగా ఉన్నావా? బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారా? పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు ఈ కీర్తనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క దుడ్డు కర్ర దండము ఆదరిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ ప్రభు మీద ఆధారపడగలిగితే కృపాక్షేమాలు నా వెంబడి వస్తాయి అని కీర్తనాకారుడు అన్న అనుభవం నీ యొక్క జీవితంలో కూడా ఒక సొంత అనుభవంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఏది ఏమైనప్పుడు కూడా జీవితాన్ని అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం నిన్ను చూడ కనులీయుమా, దేవా నిన్ను పాడ స్వరమీయుమా, నిన్ను చూడ కనులీయుమా, దేవా నిన్ను పాడ స్వరమీయుమా. వ్యర్థక్రియలపై దృష్టిని ఉంచక నా కన్నులను త్రిప్పివేయుము, వ్యర్థక్రియలపై దృష్టిని ఉంచక నా కన్నులను త్రిప్పివేయుము. నా యజమానుడ నీ వైపు చూచుచు, నా యజమానుడ నీ వైపు చూచుచు విజయము పొందగ నిజ బలమిమ్మ, విజయము పొందగ నిజ బలమిమ్మ. నిన్ను చూడ కనులీయుమా, దేవా నిన్ను పాడ స్వరమీయుమా. పాటలు విన్నారు కదా. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మరి ఒక దినాన్ని మీరు పొడిగించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కృపా కనికిరాలే కారణమని నిండు హృదయంతో ఈ రాత్రి నా మటుకు నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కొనియాడుతున్నాను నాయన. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి ప్రభు. వారి యొక్క శారీరక అవసరాలు తీర్చండి నాయన. కొన్ని కుటుంబాలలో అనారోగ్యంతో ఉండి ఉంటారు ప్రభువా, వారిని దయతో ముట్టి స్వస్థపరచండి నాయన. ఈ దినాల్లో కొన్ని కుటుంబాల్లో మరణాలు కూడా సంభవించడానికి అవకాశం ఉంది నాయన. అట్టి కుటుంబాలను ఆదరించండి ప్రభువా. క్రిస్మస్ యొక్క అనుభవాలు అనేక కుటుంబాల్లో క్రియాపూర్వకంగా నెరవేర్చబడటానికి సహాయం చేయండి ఆయన. ఈ రాత్రి వాక్యం వినడానికి ఎంతమంది వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి. ఏ వాక్యాన్నైతే వింటున్నారో ఆ వాక్య ప్రకారం జీవించే కృప మా ప్రియులందరికీ అనుగ్రహించండి ప్రభువా. సహాయం చేయండి స్వామి. ప్రియులందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. గత పాఠంలో నేను చెప్పాను అండి, ఏమిటి అనగా ఆదికాండం 15వ అధ్యాయం చివరి భాగాల్లో వ్రాయబడింది ఏమిటనగా బలికి యోగ్యమైన జీవులు గూర్చి వ్రాయబడ్డాయి. నేను చదివాను.
గత పాఠంలో 9వ వచనం, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎదుగు తెమ్మని అబ్రాముతో దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఈ కార్యం 2000 సంవత్సరాల క్రితం దేవుడు సిలువలో చేసిన కార్యాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ ఆ జీవులు వధించబడ్డాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచిండుట నేను చూచితిని. వధింపబడిన గొర్రె పిల్లకు సాదృశ్యం ఇక్కడ వధించబడిన ఆ జీవులు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ రీతిగా చేసిన తరువాత భయంకరమైన కటికి చీకటి కమ్ముకున్నట్లుగా 12వ వచనంలో మనం ధ్యానం చేశాం. ప్రొద్దు గ్రుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటికి చీకటి అతనిని కమ్ముకొనెను. ఈ భయంకరమైన కటికి చీకటి దేనికి సాదృశ్యమో కూడా నేను గత పాఠంలో చెప్పాను. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే 45వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ప్రభువారు ఈ రీతిగా అన్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ప్రియులరా, ఈ రీతిగా జరిగిన సంభవాల మధ్య అబ్రాము గాఢ నిద్రపోయినట్లుగా ఇప్పుడే నేను చదివాను. ఈ గాఢ నిద్ర అనే మాటను చదువుతున్నప్పుడు మన మనస్సులు అప్పుడే ఆదికాండం 2వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం తీశారు కదూ. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. దేవుడైన యెహోవా ఆదామునకు సహకారిని చేయాలి అని ఆశపడ్డాడు. జంతువులను, పశువులను, క్రిములను, కీటకాలను అన్నిటినీ ఆదాము ముందుకు దేవుడు రప్పించాడు అండి. ఎవరు కూడా సాటి అయిన సహాయంగా కనబడలేదు, ఏవి కూడా సాటి అయిన సహాయంగా కనబడలేదు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు సాటి అయిన సహాయము చేసినట్లుగా మనకు తెలుసు. ఆ ప్రియ ప్రభు ఏమి చేశాడు? గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్క టెముకలోంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకలోంచి, ఆ నరంలోంచి నారిని చేసినట్లుగా మనందరికీ తెలుసు. ప్రియులరా, గాఢ నిద్ర, ఆ నిద్రలో మెలకువ దేనికి సాదృశ్యము అనగా ఆయన మరణానికి, ఆయన పునరుద్ధానానికి సాదృశ్యం. ఆయన మరణములోంచి, ఆయన పునరుద్ధానంలోంచి ఒక స్త్రీ ఉద్భవించింది. ఆ స్త్రీయే సంఘము అనే విషయాన్ని మరొకసారి ఈ రాత్రిలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు మర్చిపోవద్దు అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. 13వ వచనం నుంచి మనం ధ్యానం చేయాలి. ఈరోజు 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తుతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు
ఇక్కడికి మరలా వచ్చేదనని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను. ప్రియులారా, మొదటిసారి ఐగుప్తు దేశానికి పరవాసులుగా వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలు వారికి వాగ్దానం చేయబడిన దేశానికి తిరిగి వచ్చారు. రెండవసారి బబులోను దేశానికి బందీలుగా కొనుపోబడిన ఇశ్రాయేలు ప్రజలు మరలా వారి దేశానికి తిరిగి వచ్చారు. ఈ చరిత్ర మనకు తెలుసు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే నిర్గమాకాండ ధ్యానాల్లో ఈ విషయాలు మనం సంపూర్ణంగా నేర్చుకుందాం. వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సత్యాలు మనకు అర్థమవుతాయి. మూడవసారి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేంపై దాడి చేయబడగా ఇశ్రాయేలు ప్రజలు చెల్లాచెదురైపోయారు. ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి రావాలి. ఈ వాగ్దాన నెరవేర్పు అబ్రహాము కాలంలో జరగలేదు ప్రియులారా. అందుకనే ఏమంటున్నాడు? అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరు. ఇది వాగ్దానం. గమనించండి, అబ్రాహాము యొక్క ముని మనవడు లేవి మొదటి తరం, లేవి కుమారుడు కహతు 2వ తరం, కహతు కుమారుడు అమ్రాము 3వ తరం, అమ్రాము కుమారుడు మోషే 4వ తరం. 4వ తరమైన మోషే కాలంలో ఐగుప్తు దేశా నుంచి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి ఏ రీతిగా ప్రయాణం చేశారో మీలో చాలామందికి తెలుసు. నేను ఈ రాత్రి చెప్పేది ఏమిటనగా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. నమ్మదగిన ఆ ప్రియ ప్రభు వాగ్దానం చేశారు కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది అనే సత్యాన్ని మీ జీవితాల్లో అర్థం చేసుకుంటే చాలు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వాక్యం వింటున్న ప్రియ పాప, బాబు, నీ జీవితంలో కూడా ఆయన వాగ్దానం చేశాడు. ఆలస్యం అవుతుంది పాప, పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. ఆ ప్రభు మీద ఆయాసపడటానికి అవకాశం ఉంది. పేదరికం ఇంకెంతకాలం? నా పేదరికాన్ని గూర్చి ఆయన వాగ్దానం చేశాడు. ఎంతోమంది సంఘ కాపర్లు, పాస్టర్లు నా దగ్గరకు వచ్చి నువ్వు దీవించబడతావు, నీ గర్భం దీవించబడుతుంది అని వాగ్దానాలు చెప్పారు. ఏమేమో చెప్పారు. ఇంకా నెరవేరలేదు అనే నిస్పృహ నిన్ను అలుముకొని ఉండడానికి అవకాశం ఉంది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. నీ వంటి వాడు, నా వంటి వాడు కాడు. ఆయన దేవుడైన యెహోవా. ఆ ప్రియ ప్రభు యొక్క వాగ్దానంలో ఆలస్యం జరుగుతుంది. ఆలస్యము ఆయన అలక్ష్యము కాదు. ఆలస్యంలో నీకు ఆశీర్వాదము దాగి ఉంది అనే సత్యంలోనికి నీవు రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. 17వ వచనాన్ని చదువుతున్నాను అండి. ఇక నేను ముగిస్తాను. ఈ యొక్క అధ్యాయము 16వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. మరియు ప్రొద్దు గురించి కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయినాం. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనేనీయులను, కనజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబీసీలను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేశాను. నిబంధన చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, ఎన్ని నిబంధనలు దేవుడు అబ్రాముతో చేశాడో ఆ నిబంధనలు పూర్తి అయినప్పుడు ఆ నిబంధనలను గురించి నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రామును బట్టి మనము నిబంధన జనులము. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయింది అని నేను చెప్పాను కదూ. రాజుచున్న పొయ్యి యేసు ప్రభు వారి యొక్క తీర్పుకు ముంగుర్తు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన దేవుడు, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన మంచివారికి, ఆయన చెడ్డవారికి ఆయన తీర్పు తీర్చే దేవుడు. ప్రియులారా, ఆయన చేతిలో రాజదండం ఉంది.
నీ ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకో, నీ యొక్క జీవితము తీర్పు తీర్చబడబోతుంది అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా జీవించడానికి అవకాశం ఉంది కాదు. నా జీవితాన్ని ఎవరు చూడటం లేదులే అని నువ్వు అనుకుంటే నిర్లక్ష్యంగా జీవించడానికి అవకాశం ఉంది. ఓహో, నా జీవితాన్ని చూచే ఒక ఆయన ఉన్నాడు కదూ. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, జానీ మేరీ అని ఒక అన్న చెల్లి ఒక ఇంట్లో ఉన్నారట. వారికి ఇంట్లో చాలా బాతులు ఉండేవట, బాతులు. ఆ బాతులను ప్రతి సాయంకాలం ఈ యొక్క జానీ మేరీలు తోలుకొని బయటికి వెళ్తూ ఉండేవారు. ఈ జానీ అనేవాడు తుంటనివాడు ఒక రోజున ఒక రాయి ఒక బాతుపై విసిరాడు. ఆ బాతు చనిపోయింది. ఆ బాతు చనిపోవడం తన చెల్లెలైన మేరీ చూసింది. తండ్రి కూడా చూచాడు. తండ్రి ఏం అనలేదు. ఇంటికి వచ్చి మెదలకుండా ఉన్నారు, నిద్రపోయారు. ఉదయం లేచి మేరీ తన అన్నతో జానీతో ఏమంటుందంటే, అన్న జానీ, నేను బట్టలు ఉతుకుతాను కదూ, ఈరోజు నువ్వు ఉతకాలి అని అందట. అరే, నేనెలా ఉతుకుతానమ్మా, నువ్వు చిన్నదాన్ని నువ్వు చేయాలంటే, నీవే కానీ బట్టలు ఉతకకపోతే బాతు కూర్చి డాడీకి చెబుతాను అంటూ వచ్చింది. ప్రతి పని ఆ రీతిగా చెబుతూ ఉంది. ప్రతి మాటకు నీవు పని చేయకపోతే, ఇల్లు ఉడకపోతే, నీళ్లు తేకపోతే, అంట్లు తోమకపోతే బాతును కూర్చి డాడీకి చెబుతాను అంటూ బెదిరిస్తూ వచ్చింది. ఈ జానీ తట్టుకోలేకపోయాడు. ఏంది మాటి మాటికి బాతు కూర్చి మాట్లాడుతుంది అని విసుగుపోయి, నీవు ఏదైనా చేసుకో, నేను మట్టుకు నువ్వు చెప్పిన పనికి చేయను అని అంటే, బాతును గురించి డాడీకి చెప్తానని బాతును గురించి డాడీకి చెప్పింది. డాడీ జానీని మేరీని పిలిచి బాతును రాయితో చంపిన జానీతో అంటున్నాడు, జానీ, నీవు ఏ రోజున బాతును కొట్టావో, ఏ రోజున బాతు చనిపోయిందో నాకు తెలుసు. కానీ నీవు వచ్చి నాకు ప్రత్యక్షంగా చెప్పాలని నేను చూస్తూ ఉన్నాను అంతే. కానీ నువ్వెన్నడూ చెప్పలేదు. ఈ చిన్నిది మేరీ ద్వారా నాకు తెలుసునో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు అప్పుడే తెలుసు. ప్రియ బిడ్డలారా, మనం చేసే ప్రతిదీ కూడా ఆ ప్రియ ప్రభువు తెలుసు. ఆయన తీర్పు తీర్చవలసి వస్తే ఎప్పుడో మనము నష్టపడి ఉండేవారం. కానీ ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన చేతిలో త్రాసు ఉంది. ఆయన తీర్పు తీర్చగల సమర్థుడు. కానీ ఆయన కృపా ప్రేమను బట్టి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆలస్యం అలక్ష్యం కాదు. నేను పదే ఈ మాటను చెబుతున్నాను. ఇష్టానుసారంగా జీవించవద్దు. రాజుచున్న పొయ్యి ఆయన తీర్పును జ్ఞాపకం చేస్తుంది. అగ్ని జ్వాల అనేది పరిశుద్ధాత్మిక నింపుదలను జ్ఞాపకం చేస్తుంది. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా దినదినము ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడగలిగిన అనుభవంలోనికి రావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ చెప్పారు. 3 అనుభవాలు ఎఫెసీ సంఘంలో పౌలు గారు జ్ఞాపకం చేశారు. చాలా ప్రాముఖ్యమైన సత్యమండి ఇది. ఏమని జ్ఞాపకం చేశారు పౌలు గారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా అన్నారు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. ఎప్పుడు అనగా రక్షింపబడిన రోజున. రక్షింపబడిన విశ్వాసిక జీవితంలో 2వ మాట ఆయన ఏం చెప్పాడు అనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జీవించాలి. చివరి సలహా ఏమిటి అనగా, చూడండి ప్రియులరా, అయితే మీరు ఆత్మ పూర్ణులైయుండుడి. దేవుని నామానికి స్తోత్రం. ఆ ఆత్మ చేత
ప్రతిరోజు పరిపూర్ణులుగా జీవించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసిపై ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాల కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయినట్లుగా చదివాం. ఈ రీతిగా ఆ ప్రియ దేవుడు అబ్రామును ప్రేమించి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన గూర్చి నేను ధ్యానం చేస్తాను. ఆ రోజున ఏ దేవుడైతే అబ్రామునకు వాగ్దానం చేశాడో ఈ రాత్రి అదే దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ముందినాల్లో కూడా ఆ ప్రియ ప్రభు యొక్క వాగ్దానాల మీద ఆధారపడి జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ఆయన కృపా వాగ్దానాలన్నీ ఈ వాక్యంలో వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవన బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యంలో లిఖించబడిన వాగ్దానాలపై ఆధారపడి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. యేసు అనుచరులతోని భీమవరం ప్రాంతంలో కేంద్రంగా చేసుకొని ఉండే మా సహోదరుడు కోవిడ్తోని వారు ప్రభునందు నిద్రించారు. కాబట్టి ఆ స్థానంలో మాకు సేవకుడు కావాలి. మీలో ఎవరైనా ప్రేరేపింపబడితే, మీలో యేసు అనుచరుల పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. భీమవరంలో ఉండేవారు, స్థానికంగా ఉండేవారు ప్రాముఖ్యంగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే దేవుడి చిత్తమైతే మీరు మాతోని పనిచేసే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి మీరు సంప్రదించవలసిన నెంబర్, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ వివరాలు ఇవ్వండి. ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మిమ్మల్ని పిలిచి మీరు మాతో పాటు కలిసి సేవలో మీరు కూడా పాల్గొనొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత 12 సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.